హే ఎవ్రీవన్, కాకరకాయ ఇష్టమా మీకు? మరి నేను చేసే ప్రాసెస్లో చేసుకోండి, ఇంకా టేస్ట్గా ఉంటుంది. నాకు వద్దు మమ్మీ అనే పిల్లలు కూడా చక్కగా తినేస్తారు. ముందుగా ఏంటంటే కాకరకాయలు మీరు ఎప్పుడూ కూడా ప్రిపేర్ చేసే ముందు ఒక హాఫ్ అన్ అవర్ పాటు సాల్ట్ వాటర్లో నానబెట్టుకోండి. దీనివల్ల చేదు అనేది కొంచెం తగ్గుతుంది అనమాట. అండ్ తర్వాత ఇలా రౌండ్గా కట్ చేసుకొని బిల్లలుగా పక్కన పెట్టుకోండి. తడి ఎక్కడా లేకుండా చూసుకోండి. అండ్ ఇంకో పక్క బాండీలో ఆయిల్ హీట్ చేసుకోండి. అండ్ అలాగే ఇప్పుడు ఒక మిక్సర్ జార్లో తీసుకొని ఆ మిక్సర్ జార్లోకి మనము పప్పులు యాడ్ చేసుకోవాలి. అండ్ దీంట్లోకి ఒక 4 వెల్లుల్లి అండ్ రుచికి సరిపడా కారం అండ్ ధనియాల పొడి, ఉప్పు అన్నీ కూడా మీకు టేస్ట్కి తగ్గట్టు, అంటే మీరు ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ అలా యాడ్ చేసుకోండి. సాల్ట్ చూసి యాడ్ చేసుకోండి. మీకు పౌడర్లో కావాలని మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే దీంట్లోకి ఎండు కొబ్బరి కూడా యాడ్ చేసుకొని మెత్తగా ఫైన్గా పౌడర్ చేసుకోండి. ఈ పౌడర్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. చూసారా, ఇలా మెత్తగా గ్రైండ్ అవ్వాలన్నమాట. అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది కాకరకాయ ఫ్రై అయితే. ఇప్పుడు ఒక పక్క ఆయిల్ హీట్ అయింది కదా, సో ఒకటి నేను వేసి చూపిస్తాను కదా, ఇది ఇలా బజ్జీలాగా వచ్చింది. ఇప్పుడు అన్నీ కూడా వేసేసి బాగా ఫ్రై చేద్దాము. నియర్లీ నాకు ఒక 5 to 10 minutes అయితే టైం పట్టింది. ట్రస్ట్ మీ, తిన్న తర్వాత టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి రెసిపీ. ఇవన్నీ కూడా ఇలా మంచిగా ఫ్రై అవ్వాలి. మీరు జాలర్తో ఇలా తీసుకుంటే గల్ అని సౌండ్ వస్తుందన్నమాట. అంటే ఒట్టిగా ఫ్రై అయ్యి వస్తుంది సౌండ్. సో ఈ సౌండ్ వస్తే మీకు సరిపోతుంది. అన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి. అండ్ ఇప్పుడు ఇంకో పక్క మనం ఆల్రెడీ ఈ పౌడర్ రెడీ చేసాం కదా, అందులోకి కొంచెంగా కాకరకాయ అన్నీ కూడా యాడ్ చేసేసుకొని ఒక టేబుల్ స్పూన్ బాగా హీట్ అయిన ఆయిల్ ఉంది కదా, సో ఆయిల్ వేసేసి మొత్తం కూడా ఒకసారి బాగా కలిపేసుకోండి. అంతా ఈ పౌడర్ అంతా కూడా ఇలా కాకరకాయకి పట్టించేయండి. అంతేనండి, చాలా సింపుల్గా రెడీ అయిపోయింది కదా. ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ రైస్లోకి కానీ చపాతీస్లోకి కానీ కర్రీ చాలా బాగుంటుంది. రెసిపీ నచ్చిందా? కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.